అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగల హెడ్లైన్స్. పురంధేశ్వరి మేడం జలకిచ్చింది చంద్రబాబుకు, బరాబర్గా ప్రమోషన్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ కు. రైలు పట్టాలపై కారు నడిపి చేసింది రీళ్లు, జరంతైతే పోయేటివి మే ప్రాణాలు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న రాజేష్. సర్పంచ్ గా పోటీ చేస్తున్నాం మనం. వార్త తెస్తున్నావా ఇయ్యాలంటే బిజీగా ఉన్నా, మళ్ళా మాట్లాడతా అని ఫోన్ పెట్టేసిన మనిషి ఇదివరదాకా మళ్ళా రిటర్న్ కాల్ కూడా చేయలే. మరి యాడ ఏం వెలుగ పెడుతున్నాడో కదా మన మోతేవర్ రాయేషు. హలో జెండాల జబీల్ భాయ్, అరే మళ్ళా నీతో పని పడ్డదబ్బా. జర మన పొలగాళ్ళు వస్తారు, వాళ్ళతో మాట్లాడవా కాస్త? ఆగో వైట్ అండ్ వైట్ వేసి ఏమో హెచ్చరికలకు పోతున్నాడు. ఓ సారు. హలో, అరే ఊర్లో మొత్తం మన పేరే మారుమోగిపోవాలి, ఈడ చూసినా మన కటౌట్లే ఉండాలి చూడు, సరేనా? జర నీ ఫోన్ లాపి వార్త చెప్తావా? ఒక్క నిమిషం ఆగబ్బా. హలో, అరే ఏమన్నా ఫంక్షన్లు ఉంటే కూడా చెప్పండి, ఊర్లో ఎవ్వరు పిలవకుండా మంచిదే, మనం పోయి కలిసి వద్దాం. పిలువని పేరంటానికి పోతావా? అరే పోవాలి కదా, మళ్ళీ లీడర్ అన్నప్పుడు అందరినీ కలుపుకోపోవాలి. అసలే ఎలక్షన్ల టైం దగ్గర పడుతున్నది. ఎలక్షన్లా? ఇప్పుడేం ఎలక్షన్లు? అరే తెలియదా నీకు? తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్లు పెట్టి సెప్టెంబర్ 30 కల్లా రిజల్ట్ ఇయ్యాలని ఆదేశించింది హైకోర్టు. అయితే నీకేం సంబంధం? పబ్లిక్ కు లీడర్ కు ఉన్న సంబంధం. సర్పంచ్ గా పోటీ చేస్తున్నాం మనం. చేసుడు కాదు, గెలుసుడు ముఖ్యం. అగో ఎందుకు గెలవం బై, మన పేరు మీద పాట బి రాపిస్తున్నాం తెలుసా? రంగు రంగులా జెండా బట్టి సింగమోలే కదిలినాడు అగ్గరు మన ఊరి సూర్యుడు, మన రాయేష్ అన్న ఊరిలో ఉన్న ఈడే మోసగాడు, ఈడే మోసగాడు. మోసగాడా? సారీ, స్పెల్లింగ్ మిస్టేక్. ఇంకో పాట కూడా పట్టిస్తున్నా. నడువు నడువు నడువవే రామక్క, కలిసి నడుము కట్టవే రామక్క, రాయేష్ అన్న సర్పంచ్ అమ్మ, రాయేష్ అన్న లీడర్ అమ్మ, రాయేష్ అన్న లీడరే రామక్క, మన రాయేష్ అన్న సర్పంచే రామక్క. ఎట్లున్నవి? యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. సర్పంచ్ అంటే పంచులేడ్చులు అనుకుంటున్నావా? ఏం చేద్దామని సర్పంచ్ అయ్యి? మా పొట్టేగాళ్ళకి మంచి దావత్ ఇస్తా, ఊర్లో ఏదన్నా పంచాయతీ అయితే సెటిల్ చేస్తా, ఏమన్నా పనులు కావాలంటే మాట్లాడిస్తా. ఇంకేం చేయాలన్నబ్బా ఇంతకంటే? పబ్లిక్ హెల్ప్ చేయాలి. అట్లా అయితే మస్తు చేసినాం మనం ఇప్పటికే. నువ్వు హెల్ప్ చేసినవా? ఏం చేసినావు? మొన్నటికి మొన్న బాలికాక బండి మీద పోతుంటే స్టాండ్ అని అరిచిన, వెంటనే తీసుకొని థ్యాంక్స్ చెప్పి నవ్విండు తెలుసా? అది సాయమా? మరి స్టాండ్ కలిగి కింద పడ్డోనికి తెలుస్తుంది స్టాండ్ వేసినదని చెప్పేటోని ఇల్వా. నీ తలకాయ గంతి మజాక్లా కాదు, గుండెల నిండా పబ్లిక్ మీద ప్రేమ ఉండాలి, వాళ్ళ అవసరాలు తీర్చే గుణం ఉండాలి, ఆపదలు ఆదుకునే మనసు ఉండాలి. ఉన్నది నాకు కూడా, బరాబర్ గెలుస్తా. నువ్వు ఉత్తగా ఆదిలనే అంతం చేయకున్న ఆశ అని చెప్తున్నా. సరే కానీ చేతులు కాల్చుకోకుంటే చాలు. సరే గాని ఒక్క 3 నెలలు రాను నేను కొలువుకు. 3 నెలల ఎందుకు? అరే చెప్పినాగా 3 నెలలే ఉన్నది ఎలక్షన్లకి ఇంకా అని. ఈ తమాషాలు నడువే మన దగ్గర, చక్కగా డ్యూటీకి నడు. వస్తా తీయబ్బా, సర్పంచ్ అయినాక వచ్చి మళ్ళా కలుస్తా తీ. అసలుగా మస్తు పనులున్నాయి నాకుంటా. ఓ మెంటలాడా. నమస్తే నమస్తే. పోయిండా? ఏడిపోతాడు మళ్ళా, రేపు ఖర్చులకు పైసలు లేవు కోల్వే చేసుకుంటా అని వస్తాడు గాని. మరిగా తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్లట, మంచిగా ఆలోచించి మంచి చేసే మంచోళ్ళని ఎన్నుకోండ్రి. తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, కేరళ సీఎం పినరయి విజయన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కదా. మరి ఏపీ సీఎం ఎవరు? హగో ఏపీ సీఎం ఎవరని గట్లా అడుగుతున్నావు? నీకు ఏపీ సీఎం ఎవరో తెలియదా పిల్ల అని అంటే, నాకు తెలుసు కానీ ఈ పెద్ద లీడర్ మేడం గారికి అది మళ్ళా సీఎం గారుల చుట్టానికే సీఎం ఎవరో తెలియదట్నుల్లా. అరే అదేంది, ఇంతకు ఏపీ సీఎం ఎవరు మరి అంటే ఈ మేడం చెప్తుంది ఇనుండ్రి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి. అవ్వర బిడ్డ ఇన్నారు కదా నోళ్ళ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారట. అట్లని మేడం ఏమన్నా ఆత్రమాత్రంగా అన్నదా అంటే అదేం లేదు. ప్రశాంతంగా మైకి చేతులు పట్టుకుని ఏ మాత్రం తడబాటు లేకుండా స్పష్టంగా ఏం చెప్పాలనుకున్నదో గదే చెప్పింది. మళ్ళీసారి చెప్పండి మేడం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి. ఇంతకు మేడం ఎవరో గుర్తుపట్టిరు కదా? ఎస్,
ఏపీ ముఖ్యమంత్రి చంద్రాల్ సార్ వాళ్ళ వదినమ్మ పురంధేశ్వరి గారే. మరి చంద్రాల్ సార్ పేరును వలకడం ఇష్టం లేకనో ఆయన హోదాను చెప్పడం ఇష్టం లేకనో తెలియదు గాని సూటిగా సుత్తి లేకుండా బరాబర్గా డైరెక్టర్ గా పవన్ కళ్యాణ్ సీఎం చేసేసింది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి రాజమండ్రిలా పుష్కర్ ఘాట్ లో అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన ప్రోగ్రాం దగ్గర నమ్ముచడగిది. అయితే అంతసేపు అందరి పేర్లు స్పష్టంగా చెప్పుకొచ్చిన మేడం తీరా పవన్ కళ్యాణ్ పేరు వచ్చేసరికి మాత్రం కిట్లానుడే గమ్మత్తుకున్నది పోన్రి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అదేనుల్లా సంగారెడ్డి జగ్గారెడ్డి సారు ఈ సార్ను మనం కొన్నంటే కొన్నేళ్ళల్లా పెద్ద పదవిలో చూడబోతున్నాం. అరే సార్ ఇది వరకు ఎమ్మెల్యేగా పనిచేసే వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసే త్వరలో ఎమ్మెల్సీని చేసి ఏమన్నా మంత్రిగా చేయబోతుర్రా అంటే దానికంటే పెద్ద కుర్సీనుల్లా అంటే వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రికి ఇట్లా అయ్యే ఉపాయం చేస్తున్నాడా అంటే అయ్యో అది కాదుల్లా సారు దేనికి సూటి పెట్టిండో ఇనుండ్రి. ఇంకా 3 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం, ఇంకొక 5 ఏళ్ళు ఆయన మళ్ళా ఉండాలని ఆయన మళ్ళా ట్రై చేస్తున్నాడు. నేను కూడా 9 ఏళ్ల లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా. అబ్బర బిడ్డ ఇన్నారుల్లా జగ్గారెడ్డి సార్ టార్గెట్ ఎక్కడున్నదో సీఎం. ఎస్ సీఎం కుర్చీ మీదనే ఉన్నది. 9 ఏళ్లల్లా బరాబర్గా సీఎం కుర్చీ ఎక్కుతా ఇప్పటి సందే ప్రయత్నాలు మొదలు పెట్టినా అంటున్నాడు. మరి అప్పటి వరకు ఎందుకు ఆలస్యం సార్ అంటే అంత ఈజీగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇడిచేటట్లేడు. అమ్మ బాబోయ్ సారు మామూలు క్లారిటీతో లేడు పోన్రి. ఈ 3 ఏళ్ల టర్మ్ రేవంత్ కంప్లీట్ చేసుకుంటాడు. మళ్ళా వచ్చే 5 ఏళ్లకు ఆల్రెడీ రేవంత్ సారే దరఖాస్తు పెట్టి కుర్చీ మీద ఖర్చు వేసుకున్నాడు. 8 ఏళ్ల తర్వాత వచ్చే 9వ ఏడు అంటే కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ కొడుతున్నట సారు సీఎం కుర్చీ ఎక్కుతాడట. అంతే నానే జగ్గన్న. నేను కూడా సీరియస్ గానే ఉన్నా, మా దాంట్లో మళ్ళా ఉన్నారు ఇంకా. మరి సారు ఇంత ఖచ్చితంగా రేవంత్ తర్వాత నా దరఖాస్తే పరిశీలనలో ఉన్నదని అంటున్నాడు అంటే గ్రౌండ్ వర్క్ ఎంతగానం చేస్తున్నాడో సార్కే మస్తు ఎరక ఉంటది. కానీ సారు మాత్రం కుల్లం మంచి పోన్రి. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ తర్వాత తనే సీఎంగా ఉండాలని చిన్నగా జనాల మైండ్లకు జొప్పిస్తున్నాడని అంటే జగ్గన్నను చూసి వాళ్ళ పార్టీ లీడర్లు కార్యకర్తలు ఎట్లా ఎంకరేజ్ చేస్తారో లేకుంటే డిస్కరేజ్ చేస్తారో చూడాలి. జగ్గన్న నీ టార్గెట్ చాలా పెద్దదే. నేను కూడా 9 ఏళ్ల లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా. ఆయన 5 ఏళ్ల దిగిపోయే నా దరఖాస్తు ఉంది తెలంగాణ ప్రజల దగ్గర. నేను కూడా సీరియస్ గానే ఉన్నా. రాను రాజుగారి గుర్రం గాడిదైనట్టు కొంతమంది రీల్స్ పిచ్చిలా అడ్డగోలు కథలు పడుతురుల్లా. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు బాగా బరి తెగిస్తున్నారు. లైకులు షేర్ల కోసం లేకిడి పనులు చేసి అడ్డంగా బుక్ అవుతున్నారు. అరే ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారనే భయం లేదు. డబ్బు నాటిటైతే పానాలే పోతాయి అనే సోయి కూడా లేదు. ఎవ్వలకు నచ్చినట్టాలు చేస్తున్నారు. అటు చూడండి ఒకసారి. అగో రైలు పట్టాల మీద రావాలి గాని అదేందది కారు వస్తున్నది మళ్ళీ ఫుల్ స్పీడ్లో దంచుకొస్తున్నది కదా. ఇదేందయ్యా ఇది మేమెప్పుడు చూడలే అనుకుంటా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ కారును ఆగబడదామని చూస్తే ఆగకుండా దంచకపోయింది. మరి అక్కడ కారు ఆపేదందుకు స్టాప్ ఉన్నదో లేదో అందుకే ఆగకుండా పోయిందేమో. ఇదంతా సినిమా షూటింగ్ అనుకుంటుర్రా ఎట్లా? సినిమా కాదు చింతకాయ కాదు రీల్స్ పిచ్చిలా పడే ఒక లేడీ చేసిన అలచలు ఇది. అక్కడ ఉన్నోళ్ళ కారు ఆపి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఈ అక్కను బయటికి గుంజిండ్రు. ఏయ్ ఎవర్రా మీరు నన్నే ఆపుతారా దగ్గరకు వచ్చిర్రా అంటే పొడిచి వారేస్తా అనుకుంటా చాకు తీసి రివర్స్లో వాళ్ళనే కూడా పోయిందట. అబ్బో ఈమె వాళ్ళు బాగా ముదురు కేసే ఉన్నట్టున్నదని వాళ్ళు ఆమెను అనగబట్టి చేతులు కట్టేసి పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి ఆమెను స్టేషన్కు కొంచపోయినరు. రంగారెడ్డి జిల్లా నాగులపల్లికించి శంకరపల్లికి పోయే తొవ్వలున్న రైలు పట్టాల మీద జరిగింది యాక్షన్ సీను. ఉత్తరప్రదేశ్ అట ఈ అక్కది పేరు రబికా సోని. మరి అందరు లెక్క రీల్స్ చేస్తే నా స్పెషాలిటీ ఏమున్నది? చేస్తే ఏదన్నా వెరైటీగా చేయాలనుకొని ఇట్లా కారేసుకొని పట్టాలు ఎక్కినట్టున్నది. పిచ్చండి ఇది పిచ్చి లేకుంటేంది. మరి ఈమె జయంగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న రైళ్లను మధ్యలోనే ఆపేసిండ్రు. ఆ దెబ్బకు ప్యాసింజర్లు ఇంత పరిశాన్ అయ్యే. చూడండి ఇట్లా రీల్స్ కోసం మంది పానాలను రిస్క్ లో పెడుతున్నారు కొంతమంది. అంటే ఏమనాల ఇళ్లను ఇంకా నయం టైంకి ఎదురుగా ఏ ట్రైన్ రాలే కాబట్టి బతికిపోయింది. లేకుంటే ఎట్లుండు పరిస్థితి. ఏం పిచ్చో ఏందప్పండ్రి. మొన్నగా విమానం కూలినప్పటి నుంచి రోజుకో వార్త తినొస్తుందిల్లా. అక్కడ గట్లయింది ఇక్కడ ఇట్లయింది. ఒక విమానం గాల్లో లేచిన ఎంబటే మళ్ళా వెనుకకు తిరిగి వచ్చింది.
ఇంకో విమానంలో ఏదో ప్రాబ్లం వచ్చి అర్జెంటుగా ల్యాండ్ అయింది అంటుంటే ప్యాసింజర్లకు భయం వచ్చింది. అయినా తప్పదు కాబట్టి భయంగానే ఈ విమానం ఎక్కుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏందంటే ముంబై నుండి బ్యాంకాక్ పోయే ఎయిర్ ఇండియా విమానము టేక్ ఆఫ్ తీసుకునేందుకు రెడీగా ఉన్నది. ప్యాసింజర్లు అందరూ సీట్ బెల్టులు పెట్టుకున్నారు. ఇంతలోనే ఒక ప్యాసింజర్ కిటికీల నుంచి బయటికి చూస్తే ఆ విమానం రెక్కల సందులో ఏదో ఉన్నట్టు పడ్డదట. అసలుకే రోజులు మంచిగా లేవు. అందుకే ఎంబటే ఎయిర్ హోస్టెస్ ని పిలిచి చూపెట్టిండు. ఆయన తామే పోయి పైలట్ కి చెప్తే ఆయన గ్రౌండ్ కంట్రోల్ స్టాఫ్ కు ఫోన్ చేసిండట. వాళ్ళు వచ్చి నిచ్చెనేసుకొని విమానం రెక్కల నడమేమున్నదో చూసి షాక్ అయిండ్రు. అవి చూస్తున్నారా, అదేందో తెలుసా, పిట్టగూడు ఏడ జాగ దొరకనట్టు ఒక పిట్ట రెక్కల సందుల గూడు కట్టుకున్నది. మరి ఇంతకంటే మంచి జాగ ఏది లేదనుకున్నదో ఏందో ఎండిపోయిన గడ్డి పరకలు కట్టె పుల్లలు ఏరుకొచ్చి గూడు పెట్టింది. ఇట్లా ఆ స్టాఫ్ ఆ పిట్టగూడు పుల్లలన్నీ వీకేసి విమానానికి అయితే లైన్ క్లియర్ చేసిండ్రు. ఇట్లా చేసి ఇక ఇది ఇట్లుంటే అగో ఆకాశంలో ఎగురుతున్నగా విమానం చూడండి, అమెరికా ఎయిర్లైన్స్ విమానం. అది లాస్ వెగాస్ మెక్కారన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నార్త్ కరోలినాలోని షార్లెట్ కు బయలుదేరింది. విమానం మీదికి లేచిన ఎంబటే ఒక ఇంజన్ల మంటలు అంటుకున్నాయి. ఆ మంట పోగా చూసి ప్యాసింజర్లు భయంతో వణికిపోయినరు. వెంటనే పైలట్ విమానాన్ని వెనుకకు మళ్ళిచ్చి లాస్ వేగాస్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిండ్రు. ఇంకా నా ఏం అదృష్టం మంచిగుండి ఎవ్వరికి ఏం కాలే. అమ్మ బతికినమ్రా దేవా అని ఊపిరి పీల్చుకున్నారు ఆ విమానంలో ఉన్న 153 మంది ప్యాసింజర్లు. కానీ చూడండి, అవై నడమ దినగండం నూరెళ్ళ ఆయుష్ లెక్కనే ఉన్నది కదా ఈ విమాన ప్రయాణం అంటే. విమాన ప్రయాణాలు చేసే పబ్లిక్ జర జాగ్రత్త సుమి. మా లేడీస్ కు బస్సుల ప్రయాణం ఫ్రీ అయినప్పటి సంది కొన్ని దిక్కుల్లా సంబురంగా ప్రయాణాలు జరుగుతాయి, కొన్ని దిక్కుల్లా సీట్ల కోసం పంచాది, ఇంకా కొన్ని దిక్కుల్లా బస్సులు ఆపలేదని కండక్టరు డ్రైవర్తోని పంచాది, ఇంకా కొన్ని దిక్కుల్లా మేము డబ్బులు పెట్టి టికెట్ కొంటే మాకే సీట్లు లేవా అని కొందరు మా అన్నలు. ఓ ఇట్లా మస్తు పంచాదులు నడిచినాయి చూసినాం కదా. అయితే ఈడ మాత్రం ఏమైందంటే ముచ్చట మేం చెప్పుడు కాదు, ఈ రోడ్డు మీద ఉన్న అక్కలే చెప్తున్నారు. వినండి, సూర్యాపేట నుంచి నల్గొండ పోయే దారిలో చిన్నపిల్ల తల్లి జ్వరం వచ్చిన వాళ్ళని, ఆపరేషన్ అయిన వాళ్ళని ఆధార్ కార్డులు మీ అప్డేట్ కాలేదని చెప్పేసి నడి రోడ్ మీద హైవే మీద దించిపోయారు. అదన్నట్టు ముచ్చట, ఆధార్ కార్డుల ఫోటో అప్డేట్ లేదని నడి రోడ్డు మీద ఇట్లా దింపిపోయినరట బస్సు వాళ్ళు. అంటే కోపం వస్తుంది కావచ్చు కానీ ఎవరి ఆధార్ కార్డుల ముఖం షేమ్ ఉంటుంది చెప్పుండ్రులా. సరే వాళ్ళు ఫోటో అప్డేట్ చేసుకోలేదు కావచ్చు, పాత ఫోటో అనే ఉన్నది కావచ్చు, కరెక్టే. దానికి ఇట్లా ఎటు కాకుండా నడి రోడ్డు మీద దించిపోవడం ఎందుకు? ముందో వెనకనో బస్ స్టాండ్ కానో ఆటోలు దొరికే జాగాలనో ఎన్నో కాడ దింపితే ఎట్నో అట్లా పోతారు కదా. మళ్ళీ చేతిలో సంటి బిడ్డ ఉన్నది, ఆరోగ్యం బాగాలేదని చెప్తున్నారు. ఈసారి కంటే తీసుకుపోతున్నాం కానీ మళ్ళీసారి ఎటన్నా ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డుల ఫోటో అప్డేట్ చేసుకోమా అని చెప్తే సరిపోకపోనా? పొద్దుటి పూట కాబట్టి సరిపోయింది. అదే రాత్రి పూటన అయితే ఇట్లా ఏం ఫ్రీ బస్సులో ఏందో పోన్రి. ఒక్కో కాడనేమో సీటు కోసం కొట్టుకుంటారు, ఒక్కో కాడనేమో ఇక ఇట్లా. పబ్లిక్ అతి ముఖ్యంగా లేడీస్ ఫ్రీ బస్సుల్లో ప్రయాణం చేసేటోళ్ళు ఈ నడమ చాలా మంది ఫ్రీ బస్ ఎక్కిన వాళ్ళను ఆధార్ కార్డు అట్లా ఫోటో అప్డేట్ లేదని చెప్తున్నారట. వాస్తవానికి అయితే ఫోటో కూడా అప్డేట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. బస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఏమనేటట్టు లేదు కదా. ఎవరు ఎక్కుతారో తెలియాలంటే ఫోటోను చూసే గుర్తుపడతారు వాళ్ళు కూడా. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరన్నా ఫ్రీ బస్ ఎక్కేటోళ్ళు ఉంటే ముందుగానే ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోరు, ఎందుకైనా మంచిది. కాకుంటే వీళ్ళను మరీ ఇట్లా రోడ్డు మీద దించకుంటే మంచిగుండు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్ లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.